అమరావతి రాజధాని వాసులకు ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో పెద్ద అప్డేట్ వచ్చిందండి. మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుందాం. రాజధాని అమరావతి రైతులైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుందా లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ని పట్టించుకోరా అనేటువంటి ఒక అనుమానంలో ఉన్నారండి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది అని అప్డేట్ చెప్పారు. సరే, దాని పక్కన మిగతా విషయాలు వెళ్దాం. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఇప్పుడు అమరావతిలో ఏం లేదని చెప్పేసి, ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో ఏమీ లేకపోవచ్చు గానీ ఒక 3 సంవత్సరాల తర్వాత అమరావతి ప్రాంతానికి వెళ్లి చూసుకున్నట్లయితే అమరావతి ప్రాంతంలో ఏముంటుందో అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు విషయానికి వస్తే మన వీడియోలు చేసినప్పుడల్లా కొంతమంది పేటీఎం కుక్కలు మురుగుతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వైసీపీ సోషల్ మీడియాలో డిస్లైకులు కొట్టడానికి కూడా జాబ్స్ పెట్టి, ఇక అమరావతి విషయంలో దేని మీద మనం ఒక వీడియో చేసినా కూడా కింద పేటీఎం కుక్కలు బ్యాడ్ కామెంట్ పెడతా ఉంటాయి. డిస్లైకులు కొట్టడానికే వైసీపీ పేటీఎం బ్యాచ్ జీతాలు ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నట్టు కూడా మనకు అర్థమైంది. ఇక అమరావతి విషయంలో ఏం చిన్న చిన్న రోడ్లు కాదు, గబక్కన వేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 3 ఏళ్లు పడుతుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు మీద అయితే 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గా, ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసి 16,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తో ఇలాంటి ప్రాజెక్టుల మీద నిర్ణయం తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. అది నెలలోనో 2 నెలల్లోనో అయ్యే పని కాదు. జగలకి తరహాలో రుషికొండ మీద ప్యాలెస్ కట్టే రీతిలో అయితే, ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయే విధానంలో అయితే ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు. 950 రూపాయల కోట్లతో రుషికొండ మీద బిల్డింగ్ నిర్మించినప్పటికీ దాన్ని గడ్డి బీకేదానికి, దాన్ని క్లీన్ చేస్తూ ఉండడానికి నెలకు 12 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ తింటా ఉంది. అది ప్రజల సొమ్మే. దాని మీద 1 రూపాయి ఆదాయం లేకపోయినప్పటికీ ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు. దాని మీద చేసిన అప్పుకు మాత్రం వడ్డీలు ఖచ్చితంగా టెన్షన్ గా చెల్లించాలి. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయానికి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాబోయే 3 నెలల లోపల పనులు ప్రారంభించడానికి సిద్దమవుతోంది. విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది ఇప్పటికే పూర్తయింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్ కి వెళ్తే దాని మీద కొంతవరకు క్లారిటీ రావాల్సి ఉంది. ఈస్ట్ బైపాస్ తీసేసి కాజా నుండి మొదలుకొని తెనాలి వరకు 17 కిలోమీటర్లు పొడవున అవుటర్ రింగ్ రోడ్డు వరకు ఏదైతే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే అయితే ఉందో, కాజా టోల్ గేట్ దగ్గర మొదలుకొని 17 కిలోమీటర్ల పొడవున 8 లైన్ల రహదారిని, ఇక అదే రోడ్డుని ఇన్నర్ రింగ్ రోడ్డుతో కలిపి అవుటర్ రింగ్ రోడ్డు కూడా కనెక్టివిటీ ఇవ్వడానికి ఈ ప్రాజెక్టు లో మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి అలైన్మెంట్ లో ఎలాంటి మార్పులు ఉండవని చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో గతంలోనే డిపిఆర్ రెడీ అయిపోయింది. అలైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ గ్రామ సభలు ఎప్పుడైతే రాబోయే రోజుల్లో పూర్తి అయిపోతాయో నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే టెండర్లు పిలిచేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీని మీద మరింత అప్డేట్ కోసం 2-3 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక అప్డేట్ రాగానే మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.